ఊర్లలో ఏం మాట ఇచ్చిండ్రో ఆ పనులు మనం చెయ్యాలి. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది. మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో, రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. మళ్ళీ 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు లెక్క వాళ్ళు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం, గ్రామాలను ముందుకు తీసుకెళ్దాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా? గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరందరూ సిద్ధమే కదా? ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో, గెలిపించిన వాళ్ళేమో బయటూరు, గెలిచిన వాళ్ళేమో లోపలూరు. బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరూ కనిపించారు, పలకరించుకుంటూ వచ్చిన. ఏందా అంటే మా రాఘవ్ 10 పాసులే ఇచ్చిండు అన్న, ఏం చేయాలని అంటుండు. కాకపోతే మహేందర్ మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు. బయట ఉన్నోళ్ళు తక్కువ కాదు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు. మీరందరూ నా కుటుంబ సభ్యులే. మళ్ళీ నేను వస్తా, మీ అందరినీ కలుస్తా, మళ్ళీ కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, మీ అందరు సహకరిస్తేనే సాధ్యం. అయితే అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి, గ్రామ సభలలో చర్చించుండ్రి, మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టురి. ఎందుకంటే మీ గెలుపులో బయట ఉన్న వాళ్ళు ఉండరు. ఈ సప్పట్లు అన్నీ బయట ఉన్న వాళ్ళకి వినిపించాలి. మా మీడియా వాళ్ళు కూడా తీసి బయట ఉన్న మా కార్యకర్తలకు, నాయకులకు చూపించాలి. గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి, ఇంకా గట్టి కొట్టురి. సీటీలు రావానే కొడంగల్ వాళ్ళకు సీటీలు కొట్టారేమా? ఇప్పుడు నమ్మకం వచ్చింది, బయట ఉన్న వాళ్ళకు కూడా సంతోషమైంది. మీరు అందరు సీటీలు కొట్టి ఈ గెలుపును ఒక పండుగలాగా చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా.